హలో వ్యూస్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీస్. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలానే ఈ స్టోరీపై మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? వీడియో చూస్తున్నందరూ కింద కనిపిస్తున్న హైప్ వీడియోని ఎంకరేజ్ చేయండి. అబ్బో, పెద్ద మహారాణి డబ్బుల కోసం పని చేయడానికి వచ్చి నా మీద బోడి పిత్తనం చేస్తుంది. 4 రోజులు ఉండిపోయి ఈవిడి గారి కోసం నేను స్నానం చేసి వంట చేయాలంట అంటూ చిరాకు మొత్తం పెదవుల వెనుక చూపిస్తూనే వర్క్ ఫినిష్ చేసిన ఇష్రాత్ కుర్తీ పాకెట్లో దాచిన బాటిల్ బయటకు తీస్తూ ఉండగానే ఐరా మళ్ళీ బయటకు రావడంతో ఛ, ఈవిడి గారు మళ్ళీ వచ్చేసింది అనుకుంటూనే హడావిడిగా కిచెన్లోకి పోతే ఫ్రెష్ అయ్యి రుద్రశిఖ రావడమే ముగ్గురు బ్రేక్ఫాస్ట్ చేసి కూర్చున్నారు. ఇలాగే మరి 2 రోజులు గడిచిపోతే ఇష్రాత్ ప్రతి ప్రయత్నంలో ఏదో ఒక విధంగా చెడుతూనే ఎక్కువసార్లు ఐరాని అడ్డుపడుతూ వచ్చింది. 3వ రోజు మార్నింగ్ వెనక స్టోర్ రూమ్ మొత్తం క్లీన్ చేయించి దానికి ముందే సన్షేడ్ దింపి ఆ రూమ్ ఇష్రాత్కి అలాట్ చేశారు. ఇంద్రభవనం లాంటి ఇంటి నుంచి అగ్గిపెట్టెలోకి తెచ్చి పడేశారు. ఛ, దీనికన్నా నా ఇల్లే బాగుంది. ప్రతి దానిలో ఈ ఐరా ఇన్వాల్వ్మెంట్ ఏంటసలు? రుద్రసార్ని కూడా తెగ కంట్రోల్ చేస్తుంది. అసలు ఈ ఐరా మెడికల్ క్యాంప్కి వచ్చిన డాక్టరా, లేదంటే రుద్రసార్కి అని తలుచుకోగానే గుండెల మీద చెయ్యి వేసుకున్న ఇష్రాత్, బాబోయ్, ఈ లేడీ డిక్టేటర్ అస్సలు ఆ ఇంటికి రాకూడదు. రంజని మేడం ఎంత మంచిగా ఉంటారు, ఈవిడ అలా కాదు. ఆత్మ ఎక్కని అరుంధతి లెక్క, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ఇంటికి రాకూడదు అంటూ గట్టిగానే మొక్కింది దేవుణ్ణి. అదే రోజు సాయంత్రం చేతన్ కావ్యకి రిటర్న్ టికెట్స్ బుక్ చేస్తే రుద్రతో సహా టీం మొత్తం సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వాళ్ళిద్దరికన్నా ముందుగానే ఎయిర్పోర్ట్ కి రీచ్ అయింది. ఎక్స్పెక్ట్ చేయని వాళ్ళ ఎంట్రీతో చేతన్ స్లో అయితే కావ్య రివ్వున వచ్చి ఐరాన్ చుట్టేసింది. తుళ్ళిపడుతున్న తన సంతోషానికి అంతా సెట్ అయిపోయిందా అంటూ చెవిలో గుసగుసగా అడిగితే, నువ్వు చెప్పినట్టు కాదు కానీ మరోలా సెట్ అయిపోయింది. కానీ మావయ్య స్టడీస్కి లింక్ పెట్టాడు, అదే అస్సలు నచ్చలేదు అని చెప్తూ ఉంటే లేడీస్ ఇద్దరు మాత్రమే సపరేట్గా మీటింగ్ సెట్ చేసుకోవడంతో ఏదైనా ఎక్కువ తక్కువ వాగేవో మూతి పళ్ళు రాల్తాయి అంటూ బాయ్స్ బ్యాచ్ లో నిలబడి అక్కడి నుంచి వార్నింగ్ ఇస్తున్నాడు చేతన్. అంత సెట్ అయిందన్నావు, మరేంటి వార్నింగ్ లింక్ ఆగలేదు అంటూ ఐరా కూపి లాగుతూ ఉంటే అవెప్పటికి పోవు. అయినా మావయ్య ఎలా ఉంటేనే నాకు నచ్చుతుంది అంటూ జెంట్స్ బ్యాచ్ ని చూస్తూనే జోక్స్ వేసుకుంటున్నారు ఇద్దరు. లేడీస్ అంతా ఓ చోటికి చేరితే సో డేంజరస్, బై గాడ్స్ గ్రేస్ మైత్రి లేదు అంటూ శిఖర్ ముచ్చటగా నేను సేఫ్ అన్నట్టు చెప్పుకుంటుంటే, ఉండుంటే ఎయిర్పోర్ట్ చుట్టి రావడానికే టైం సరిపోదు, ఇంకా నుంచోవడానికి కూర్చోవడానికి కబుర్లు చెప్పుకోవడానికి ఛాన్స్ ఎక్కడిస్తుంది అంటూ చేత నిజాలు పట్టుకొచ్చి ముందు నిలబెట్టేసరికి ముగ్గురు చిన్నగా నవ్వుకున్నారు. అనౌన్స్మెంట్ వినిపిస్తూ ఉంటే ఇక కబుర్లు కట్టేసి అంతా కదిలితే, మా మావయ్య ఊరికి పైకి అరుస్తాడు కానీ నిజంగా ఏమీ తెలీదు, జాగ్రత్తగా చూసుకోండి అంటూ అమ్మ లెక్క కళ్ళ నిండా నీళ్లు తిప్పేస్తూ రుద్రని అడిగితే బదులుగా చిన్న స్మైల్తో చేతని చూశాడు బీస్ట్ బాబు. నా పరువు తీస్తుంది అంటూ చిటపటలాడుతూనే లాక్కెళ్ళి లోపలికి పంపి, నువ్వు వెళ్లేసరికి బావుంటాడు, నేను చెప్పిన చోటే వెయిట్ చేయి అంటూ చిన్న పిల్లగా చెప్పినట్టు 100 జాగ్రత్తలు చెప్తున్న చేతల్లో ఫస్ట్ టైం ఒక్కదాన్నే ఇలా పంపిస్తున్న ఫీలింగ్ మాత్రం హెవీగా మిగిలిపోయి మళ్ళీ ఇంటికి వచ్చే వరకు మూడిగానే ఉన్నాడు. నల్లటి ఆకాశంలో దగదగా మెరుస్తున్న చుక్కలు చూస్తూ వాటి మధ్యలో ఉన్న చీకటిలో ఇంకా ఆశగా వెతుకుతున్నారు మయూరి. టైం 7:30 దీవి, ఇంకా అతను రాకపోవచ్చు. ఎదురు చూడటంలో అర్థం లేదు. 3 రోజుల నుంచి రాని మనిషి ఈ రోజు కూడా రాడేమో, వెళ్ళిపోదాం అంటూ అతి కష్టంగా చిన్న గొంతుకుతో అడిగింది దుర్గి. ఈ 3 రోజుల నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు నేను ఏమనుకుంటున్నానో తెలుసా? ఈ రోజు కలవాలి, ఈ రోజు చూడాలి అనుకుంటూ ఆఖరి క్షణం వరకు వెయిట్ చేస్తూనే ఉన్నాను. నాకు మాత్రమే ఎందుకు ఇలా జరుగుతుంది? నాదేమంత పెద్ద కోరిక, నా సొంతమైన దాన్ని నేను చేరుకోవడం కూడా పాపమేనా అంటూ ఒక గాంభీర్యమైన హెవీ ఫీల్తో అడుగుతూ ఉన్నారు మయూరి. నవ్వడంతో పాటు ఏడవడం కూడా మర్చిపోయిన మయూరి కళ్ళు ఇప్పుడు కూడా ఆ కన్నీటి తడికి నోచుకోక ఎండమావిలా ఆ కళ్ళల్లో కదలాడుతున్న సన్నటి ఆశ మాత్రం నిరంతర నిరీక్షణతో అలసిపోయి కనిపిస్తోంది. మయూరి ప్రశ్నకి సమాధానం చెప్పలేని కన్నీటితో వాళ్ళకి అడుగు దూరంలో నిలబడిన వ్యక్తిని దుర్గి కోపంగా చూస్తూ ఉంటే, ఇన్ఫర్మేషన్ కరెక్టే మేడం, బట్
మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వ్యక్తి ఈ 3 రోజుల నుంచి ఇంటికి రాలేదు. ఏ క్షణం అతని ఇంటికి వచ్చినా పట్టుకొచ్చేస్తారు అంటూ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు అతను. బుద్ధి లేకుండా మాట్లాడకు. మనిషిని చేతిలో పెట్టుకొని ఆ తర్వాత దీదీకి ఫోన్ చేయాలి. 7 సంవత్సరాలు నీకంత చిన్న విషయంగా కనిపిస్తుందా? నిన్ను నమ్మి ఈ పని అప్పగించినందుకు ఇదా నువ్వు చూపించే విశ్వాసం అంటూ దుర్గి చెడామడా తిట్టేస్తూ ఉంటే, దుర్గి వెళ్దామా అంటూ మయూరి లేవడంతో, నువ్వు నాకు తర్వాత ఫోన్ చేయి అంటూ గట్టిగా హెచ్చరించి మయూరితో పట్టు కదిలింది దుర్గి కూడా. క్యాబ్ ఎక్కిన తర్వాత అలసటగా సీట్కి వాలి, నిజం చెప్పు దుర్గి, అసలు బ్రతికే ఉందంటావా? 7 సంవత్సరాల నుంచి వెతుకుతున్నాను. ఇప్పటికీ చిన్న క్లూ కూడా దొరకలేదు. ఆశగా ఎదురు చూడటానికి, నిరాశతో వదిలేయటానికి మధ్య నలుగుతున్న ఈ గుండె అలసిపోయింది దుర్గి అంటూ ఒకలాంటి వైరాగ్యంలో మయూరి మాట్లాడుతూ ఉంటే, నీ నోటి నుంచి ఇలా వినలేను దీది. దానిది చాలా గట్టి ప్రాణం. ఏమీ కాదు, ఖచ్చితంగా దొరుకుతుంది. వీడు పెద్ద దద్దమలా ఉన్నాడు. వాడి చేతకాని దానికి నువ్వు బాధపడుతున్నావు. ఇవన్నీ మనసులో పెట్టుకోకుండా ఆ కృష్ణుడిపై నమ్మకం ఉంచు. అది ఖచ్చితంగా దొరుకుతుంది. వాడి సంగతి నేను చెప్తాను అంటూ దుర్గి నమ్మకాన్ని చూపుతూనే చెప్తున్నా మయూరి చెవికి మాత్రం ఏ మాట చేరటం లేదు. హోటల్ రూమ్కి వచ్చి లగేజ్తో ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అవడమే. అప్పటి వరకు వాళ్ళని ఫాలో అయిన వ్యక్తి ఎయిర్పోర్ట్ బయట నిలబడి ఎవరికో ఫోన్ చేశాడు. బరువైన గుండెతో అనౌన్స్మెంట్ కోసం వెయిట్ చేస్తున్న మయూరికి విశ్వక్ నుంచి ఫోన్ వస్తే లిఫ్ట్ చేస్తూనే, ఎయిర్పోర్ట్లో ఉన్నాను విశ్వక్, ఇంట్లోనే ఉన్నారా లేక ఊరంతా చక్కబెట్టుకొచ్చారా అంటూ మాట్లాడుతూనే లేచిన మయూరి దూరంగా ఆడుకుంటున్న పిల్లల్ని చూస్తూ అటువైపుకు నడుస్తోంది. నువ్వు రుద్ర గురించి అడుగుతున్నావని నాకు తెలుసు. ఈ 3 డేస్లో నేను ఒక్కసారి కూడా కలవలేదు, కనీసం ఫోన్ కూడా చేయలేదు అంటూ మయూరికి ఇండైరెక్ట్ గా పాయింట్ చేస్తున్న దానికి ఆన్సర్ ఇచ్చి, తాజ్ మహల్ ఎలా ఉంది అంటూ విశ్వక్ అడుగుతూ ఉంటే, ఎప్పటిలా తెల్లగా మెరుస్తూ ఉంది అంటూ మయూరి చెప్పగానే, ఆ మెరుపే నిన్ను ప్రతిసారి అక్కడికి లాక్కుపోతుంది అంటూ కౌంటర్ విశ్వక్ నుంచి. మేబీ యు ఆర్ రైట్ అని మాట్లాడుతూ పిల్లల్ని కాస్త దూరం నుండి చూస్తున్న మయూరిని సడన్ గా ఒకరి వెనుక ఒకరు పరిగెత్తుకుపోతూ డాష్ ఇవ్వడంతో ఫోన్తో పాటుగా మయూరి కిడ కింద పడిపోయింది. సారీ అంటూ వెనక వ్యక్తి గాలిలో చేయి లేపి అరుస్తూనే ముందుకు పోతూ ఉంటే అతన్నే చూస్తున్న మయూరిని పరుగుల మీద వచ్చిన దుర్గి పట్టుకుని లేపుతూ ఉంటే ఆ సరౌండింగ్స్ లో ఉన్నవారు కూడా హెల్ప్ చేశారు. దీది, నీకేమీ కాలేదుగా, బాగానే ఉన్నావుగా అంటూ దుర్గి కంగారుగా చెక్ చేస్తూ ఉంటే, మీ ఫోన్ అంటూ ఇంకొకరు ఫోన్ ఇవ్వడంతో లైన్లో ఉన్న విశ్వక్ టెన్షన్ కి ముందుగా ఆన్సర్ చెప్పింది మయూరి. దుర్గి మిగతా వాళ్ళకి థ్యాంక్స్ చెప్పి మయూరిని పట్టుకుంటే, అవసరం లేదు అంటూ విడిపించుకొని ఆ పక్కనే ఉన్న చైర్స్ లో కూర్చుంటే, సెక్యూరిటీని మెయింటైన్ చేయమంటే వినవు. ప్రతిసారి ఏదో ఒక కంప్లైంట్ వస్తూనే ఉంది మయూరి. ఇంకా ఈ టెన్షన్ నా వల్ల కాదు అంటూ సీరియస్ అవుతున్నారు విశ్వక్. నాకు డాష్ ఇచ్చింది పోలీస్ అంటూ చెప్పడమే, చూసావా వాణ్ణి అంటూ హెచ్చించిన గొంతుతో కోపంగా అడిగారు విశ్వక్. ఫేస్ చూడలేదు, బట్ వాడు వేసుకున్న షూస్ పోలీస్ డిపార్ట్మెంట్వి. వాళ్ళు సంథింగ్ ఏదో ట్రై చేశారు విశ్వక్ అంటూ మయూరి డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటే, నేను ఎంక్వైరీ చేస్తాను అంటూ చెప్తున్న విశ్వక్తో ఏమనుకున్నదో మళ్ళీ కాల్ చేస్తాను అంటూ టకాల్న లేచి సెక్యూరిటీ దగ్గరికి వెళ్ళిపోయింది మయూరి. కావ్యని రిసీవ్ చేసుకున్న హరిప్రసాద్ గారు ఫోన్ చేసి మాట్లాడాక మళ్ళీ నార్మల్ అవుతూ మనుషుల్లో తేలి డిన్నర్లో కూర్చున్నాడు చేతన్. ఈ రోజు కూడా ఇష్రాత్కి అవకాశం దొరక్కపోవడంతో డిన్నర్ అయిపోగానే బ్యాక్ సైడ్ ఉన్న తన రూమ్ కి వచ్చి లాక్ చేసుకుని ఏసీ ఆన్ చేసుకుని మేడంకి ఫోన్ కొట్టి అడ్డుపడుతున్న ఐరాతో పాటు ఆ రోజు సిచ్యువేషన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసింది ఇష్రాత్. మెడికల్ క్యాంప్స్ ఎప్పటి నుంచి కండక్ట్ చేస్తున్నారు అంటూ ప్రశ్నించిన కోకిల గొంతుకు, రేపటి నుంచి మేడం, వాళ్ళు తినేటప్పుడు మాట్లాడుకుంటుంటే విన్నాను. ఆ రెండో డాక్టర్ కూడా ఈ రోజు వచ్చేశాడు అంటూ ఇష్రాత్ పూర్తి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తూ ఉంటే, అయితే నీకు పూర్తి ఛాన్స్ ఉంది అంటూ తన ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేసిన కోయిల గొంతు కాల్ కట్ చేసే టైంకి వచ్చాడు అన్వీర్. సోఫా హ్యాండిల్ మీద క్రాస్ లెగ్ తో కూర్చొని, ఏమంటుంది, అవుతుందా అవదా, లేదంటే ప్రాణం పోతుందని చెప్పు అంటూనే సారాను దగ్గరికి రమ్మని పిలిస్తే ఫోన్ పెట్టేసి వస్తున్న తన బాడీ మీద సింగిల్ లేయర్ లో ఉండి అందాలు ఆరబోస్తున్న శారీలో నుంచి స్ట్రక్చర్ ని పట్టి పట్టి చూస్తూ ఉంటే వాడి కళ్ళలో కామానికి
మరింత వయ్యారంగా తిప్పేసుకుంటూ క్లీవేజ్ షో చేస్తున్న సారా వాడు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా క్లోజ్ గా వచ్చి అన్వీ ఛాతి మీద వేళ్లతో రాస్తూ అందరినీ భయపెట్టకూడదు అన్వీర్, నువ్వు టెన్షన్ తీసుకోకు, దానితో స్మూత్ గా ఎలా చేయించాలో నాకు తెలుసు అంటూ చేతుల్లో రసికతను మాటల్లో కుటిలతను వాడికి నచ్చేటట్టు ఆరబోస్తోంది. ఎందుకే బేబీ, నువ్వంటే నాకు పిచ్చి అంటూ తహతహలాడిపోతున్న వాడి పైత్యానికి పళ్ళు లాగేసి సగానికి పైగా ఎక్స్పోజ్ అవుతున్న బ్లౌజ్ మీద నుంచి నలిపేస్తూ నీ అందం ఆ రుద్ర కంటికి కనిపించకపోవడం నాలక్ అంటూ సారాని సోఫాలోకి తోశాడు. అన్వీర్ వీక్నెస్ తెలిసిన సారా వాడిని మరింత రెచ్చగొట్టేలా నడుముని కదుపుతూ మత్తుగా నవ్వుతూ ఉంటే డ్రెస్ రిమూవ్ చేస్తూ తన మీద పడిపోయిన అన్వీర్ చిత్తకర్త ఆవేశానికి అరగంటలోనే చిత్తుగా నలిగిపోయింది సారా. హుస్సులు కొట్టుకుంటూ ఒంటికి టవల్ చుట్టుకుంటూనే దానికి డబ్బులు పంపాలి అంటూ గుర్తు చేసిన సారాను మళ్ళీ మీదకి లాక్కొని నీకక్కర్లేదా అంటూ అడిగితే ఏ ఆడపిల్లైనా డబ్బులొద్దు అని చెప్తుందా అంటూ పెదవుల మీద వంకర నవ్వులు పూయిస్తే ఆడదే కాదు మగాడు కూడా డబ్బులు వద్దు అని చెప్పడు. డబ్బుకున్న పవర్ అది. ఈ పవర్తోనే ఈ ప్రపంచాన్ని ఆడిస్తోంది. అమౌంట్ నీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాను. ఈ వీక్లో నాకు రిజల్ట్ రాకపోతే మాత్రం దాని ప్రాణం పోతుందని వార్నింగ్ ఇవ్వు అంటూ సారాని వదిలి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేశాడు అన్వీర్. మార్నింగ్ షెడ్యూల్ స్టార్ట్ చేసి 9 కల్లా ఫినిష్ చేసి మెడికల్ క్యాంప్ సెట్ చేస్తున్న ప్లేస్ కి స్టార్ట్ అయ్యారు రుద్ర, ఐరా, శిఖర్ ఇంకా చేతన్. నువ్వు వెళ్ళాలి కదా అంటూ చేతన్ గుర్తు చేస్తే ప్రొఫెసర్ దగ్గర అటెండెన్స్ వేయించుకొని స్టార్ట్ అవుతాను అంటూ చెప్పాడు శిఖర్. పొలానికి దగ్గరగా ఉన్న విలేజ్ ని ఫస్ట్ క్యాంప్ కోసం సెలెక్ట్ చేసుకుంటే వీళ్ళ క్యాంప్ లో దిగేసరికి ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయింది మయూరి. శిఖర్ రిఫరెన్స్ మీద పారామెడికల్ టీమ్ సపోర్ట్ తో క్యాంప్ స్టార్ట్ చేయడమే. వచ్చిన జనాలను సపరేట్ చేసి లైన్ లో సెట్ చేస్తే ఫార్మల్ మెడికల్ చెకప్ స్టార్ట్ చేశారు టీం. ఎండ వేడికి జనాలు ఇబ్బంది పడకుండా టెంట్స్, వాటర్ సప్లై అరేంజ్ చేయించాడు రుద్ర. ఎంట్రన్స్ నుంచి ఫస్ట్ సైడ్ శిఖర్ ఉండడంతో కార్ నుంచి మయూరి దిగడమే చూసిన శిఖర్ తన వర్క్ ని వేరే వాళ్ళకిచ్చి మిస్ యూ మొహంతో వచ్చి విష్ చేశాడు. అప్పటి వరకు చెట్టు కింద పార్క్ చేసిన కారులో ఉన్న రుద్ర బయటకు వచ్చి బ్యానెట్ పైకెక్కి రాజసానికి రాజులా స్టైల్ గా కూర్చుంటే డాక్టర్ శిఖర్ మీరేంటిక్కడ అంటూ ఊహించని విధంగా శిఖర్ అక్కడ కనిపించడంతో ఆశ్చర్యంగానే అడిగింది మయూరి. ఐఎమ్ వర్కింగ్ విత్ మై టీమ్ అంటూ క్యాజువల్ గా చెప్పి వాట్ ఏ సడన్ సర్ప్రైజ్ మీరిక్కడ అంటూ అదే ప్రశ్నతో శిఖర్ కూడా ఆశ్చర్యాన్ని ఎక్స్ప్రెస్ చేస్తే దిస్ ఇస్ మై నేటివ్ ప్లేస్ అంటూ ఆన్సర్ ఇస్తూనే చుట్టూ గమనించిన మయూరికి మన బీస్ట్ బాబును చూడడమే కోపంత మొహం కందగడ్డలా మారింది. ఒక్కసారిగా సరౌండింగ్స్ అబ్జర్వ్ చేసిన ఐరా పాప పక్కనే ఉన్న ఫ్రెండ్ను గోకేస్తూ ఏం జరుగుతుంది అక్కడ అంటూ డిటెక్టివ్ లెక్క నీలి కళ్ళని పొడిచి చూస్తూ ప్రశ్నిస్తూ ఉంటే మయూరి గారు వచ్చారు అంటూ గోలికాయలా అటు ఇటు ఊపేస్తున్న ఐరా పాప అనుమానపు చూపులకి హెడ్ స్ట్రైట్ గా పెట్టి అక్కడ కాదు ఇక్కడ చూడు అంటూ ముందున్న పేషెంట్ శాంపిల్స్ తన చేతికిచ్చి ఫోన్ నెంబర్ అక్కడివ్వండమ్మా అంటూ ఎదురుగా ఉన్న మనిషిని పంపించాడు చేతన్. ఒక్క నిమిషం అంటూ నెక్స్ట్ లైన్ లో ఉన్న వ్యక్తిని రిక్వెస్ట్ చేసి చేతన్ మీదకు పడిపోయిన ఐరా అక్కడ కాదు ఇక్కడ అంటూ రుద్ర వైపుకి చేతన్ హెడ్ టర్న్ చేసి కార్లో ఉండే బీస్ట్ బయటకొచ్చి స్టైల్ కి బ్రాండ్ అమ్మ మొగుళ్ళ కటింగ్స్ ఇస్తున్నాడు. వాళ్ళిద్దరి మధ్యలో పచ్చగడ్డి వేస్తే ఫైర్ వస్తుంది అంటూ తనదైన కోడింగ్ లాంగ్వేజ్ లో ప్రెసెంట్ సిచ్యుయేషన్ డీకోడ్ చేస్తూ ఉంటే వాళ్ళిద్దరికే కాదు మీ ఇద్దరి కూడా క్షణం పడదు కదా, మీ ఇద్దరి మధ్యలో నన్ను ఎండుగడ్డిలా ఫ్రై చేస్తున్నావు. మన సబ్జెక్ట్ అయితే నువ్వు పాడి పడి పీకకపోయినా మనదాకా వస్తుంది. నా బుర్ర తినకుండా వర్క్ మీద ఫోకస్ చేయవే అంటూ ఐరాని కసిరి నెక్స్ట్ పర్సన్ అటెండ్ అయ్యాడు చేతన్. హీఈస్ ఎ డిక్టేటర్. సంథింగ్ ఏదో రన్ అవుతోంది. అది నా ఒక్కదానికే తెలుస్తోంది, వీళ్ళకెందుకు తెలియటం లేదు అంటూ పేషెంట్ బీపీ చెక్ చేస్తున్న ఐరా పాప రుద్ర మీద ఫోకస్ చేసి బీపీ పెంచేసుకుంటోంది. టీం అంటే రుద్ర కింద వర్క్ చేస్తున్నారా అంటూ ప్రశ్నించిన మయూరికి నో మ్యామ్, హీఈస్ మై వన్ అండ్ ఓన్లీ బెస్ట్ ఫ్రెండ్ ఫ్రమ్ చైల్డ్హుడ్ అంటూ శిఖర్ రిప్లై ఇవ్వడమే దుర్గి చేతిలో ఉన్న ఫోటో తీసుకుని శిఖర్ ముఖం మీద పెట్టింది మయూరి. ఏసీపీ శౌర్య అని ఐడెంటిఫై చేసిన డాక్టర్ బాబు మీకు తనతో ఏదైనా వర్క్ ఉందా, కాల్ చేస్తే వచ్చేస్తాడు, ఇంపార్టెంట్ అయితే చెప్పండి, ఇప్పుడే కాల్ చేస్తాను అంటూ ఫోన్ తీస్తూ ఉంటే ఏం ప్లాన్ చేసుకున్నారు మీరంతా కలిసి అంటూ రైజ్ అయింది మయూరి. మ్యామ్, మీరు పొరపాటు పడుతున్నారు, మేం ప్లాన్ చేయడం ఏంటి,
మీరిక్కడ ఉంటున్న విషయం నాకు ఇప్పటి వరకు తెలియదు. ఆ రోజు హాస్పిటల్లో మీరు డీటెయిల్స్ ఇచ్చుంటే ఏదో ఒక విధంగా కలిసి ముందే మీ ఇంటికి వచ్చి మీకు థ్యాంక్స్ చెప్పేవాళ్ళం. ఆంటీ మీ గురించి ఎన్నిసార్లు అడిగారో. కనీసం మీ పేరు కూడా చెప్పలేదు. దేవతలు ఆ టైంకొచ్చి రుద్రకు బ్లడ్ ఇచ్చి వెళ్ళిపోయారు. దిస్ ఈస్ కాల్డ్ డెస్టినీ. అందుకే ఇప్పుడు ఇక్కడ మిమ్మల్ని ఇలా కలిశాను అంటూ డాక్టర్ బాబు ఎక్సైట్మెంట్‌తో తన ఉపన్యాసం దంచుకుపోతూ ఉంటే, తను బ్లడ్ ఇచ్చింది రుద్రకు అని తెలిసిన మయూరి చేతిలో ఫోటో జారిపోతే కళ్ళు రుద్ర మీదనే నిలిచాయి. అది బాబుకి తెలిసినట్టుంది. బ్యానెట్ మీద నుంచి కిందకి దిగి స్టైల్ తగిలించుకుంటూ పాకెట్లోకి చెయ్యి దోపి కారు ముందే అటు ఇటు స్టైల్ గా నడుస్తూ ఫోన్ మాట్లాడుతూ ఉంటే, అక్కడ ఏదో నడుస్తోందిరా అంటూ ఐరా చెట చేతని పీకిన పీకుడికి పాపం ఓ పేషెంట్ కి దించాల్సిన నీడిల్ కాస్త తన ఫింగర్ కి దించుకొని కెవ్వమన్నాడు చేతన్. చేతన్ కెవ్వు కులిక్కిపడి ఈట చూసిన పాప ఆశ్చర్యానికి ఆత్రానికి మధ్య ఎక్స్ప్రెషన్ ని ఫిక్స్ చేస్తూ కేర్ఫుల్ గా ఉండాలి కదరా అంటూ ఇన్నోసెంట్ వాయిస్ తో అడుగుతున్న ఐరా పాపని చూస్తూ నీడిల్ పీకి టేబుల్ మీద పెట్టిన చేతన్ నెమ్మదిగా లేస్తూ ఉంటే తాను కూడా లేచింది ఐరా. ఉండనిస్తున్నావా? ఆహా, నన్ను కేర్ఫుల్ గా కాన్సన్ట్రేట్ గా ఉండనిస్తున్నావా? అసలు నా వర్క్ నన్ను చేసుకొనిస్తున్నావా అంటూ మండిపడుతూ ఉంటే, సారీ అంటూ క్యూట్ గా చెవులు పట్టుకున్న ఐరా పాపను బయటకు తోసి, నువ్వు ఉండాల్సింది అక్కడ, ఇక్కడుండి నన్ను చంపకు, పో, అక్కడికే పో అంటూ తరిమేసి ప్రశాంతంగా మళ్ళీ పని మీద కూర్చున్నాడు చేతన్. కాళ్ళు టకటకా నేలకేసి కొడుతూ మయూరి దగ్గరికి పోతున్న ఐరా పాపని చెట్టు కింద నుండే చూస్తున్న రుద్ర దొంగ కన్నయ్యలా అందంగా నవ్వుతూనే, ఎవ్రీథింగ్ విల్ బి ఓకే, వాడి నుంచి నిజం రావాలి అంటూ ఏసీపీకి ఆర్డర్ వేశాడు. నేలపడిన ఫోటో తీసుకున్న దుర్గి దీది అంటూ భుజం పట్టి కదపడంతో సెన్స్ తెలుసుకుంటూ, నేను బ్లడ్ ఇచ్చింది మిస్టర్ రుద్రాష్ మెహతాకా అంటూ ఆశ్చర్యాన్ని మించిన అసహనంతో మయూరి అనుమానాన్ని ఎత్తి చూపుతూ ఉంటే, అవును మ్యామ్, ముందు మీరు బ్లడ్ ఇచ్చారు, నెక్స్ట్ విశ్వక్ సార్ కంపెనీతో కొలాబరేట్ అయ్యారు. హౌ యూనిక్. యాక్చువల్గా ఆ రోజే నేను మిస్టర్ విశ్వక్కి చెప్పాల్సింది, బట్ మీ గురించి డీటెయిల్స్ తెలియక మిస్ అయ్యాను అంటూ శేఖర్ తన పర్ఫార్మెన్స్ పండిస్తూ ఉంటే, ఈ స్ట్రక్చర్ మొత్తం నీకు ఫ్రేమ్ చేసిచ్చింది మిస్టర్ రుద్ర, ఐ రైట్ అంటూ కొట్టినట్టే మొహం మీద అడిగారు మయూరి. ఆ మాటకు శిఖర్ గొంతు మ్యూట్ అయితే మయూరి కళ్ళు పెద్దవయ్యాయి. ఆ రోజు తెలియని నా డీటెయిల్స్ ఈ రోజు నన్ను చూడగానే తెలిసాయా? ఆ రోజు మిస్టర్ విశ్వక్ నా హస్బెండ్ అని తెలియని నీకు ఈ రోజు నేను చెప్పకుండానే ఎలా తెలిసింది? హౌ యూనిక్. పర్ఫెక్ట్ స్ట్రక్చర్తో పర్ఫెక్ట్ ప్లానింగ్ అంటూ మయూరి కార్నర్ చేస్తూ ఉంటే మాటల కోసం వెతుక్కుంటున్నాడు డాక్టర్ శిఖర్. సరిగ్గా గన్ షాట్ పాయింట్ లో వచ్చిన ఐరా పాప, హాయ్ మిస్సెస్ మయూరి, హౌ ఆర్ యూ? అరేంజ్మెంట్స్ చూడటానికి వచ్చారా? మీ ఊరిని మేం కబ్జా చేస్తున్నాం. రిటర్న్ వెళ్లేలోపు మీ గ్రేట్నెస్ మా అకౌంట్ లో వేసేసుకుంటాం అంటూ ఫార్మల్ టాక్ తో నవ్వుతూ పలకరిస్తూనే శేఖర్ పక్కకు చేరితే, నవ్వుతూ అగ్గికి పెట్రోల్ జత చేసిన ఐరా పాప షోల్డర్ ప్రెస్ చేశాడు. ఫస్ట్ డే నిన్ను చూడగానే ఇంప్రెస్ అయ్యాను, బికాస్ నువ్వు నాలానే ఉన్నావు, అండ్ యువర్ గెస్ ఇస్ కరెక్ట్. హీఈస్ ఎ డిక్టేటర్ అండ్ ఆల్సో బ్రిలియంట్ అంటూ ఎర్రగా మారిన కళ్ళతో రుద్రం దహించేలా చూస్తూ స్ట్రెస్ చేసి చెప్తున్నారు మయూరి. మరి మయూరి గారి మంటకి ఐరా పాప అర్ఘ్యం పోసి పెంచిన దానికి ఇప్పుడు ఎవరు బలి కానున్నారు? మయూరి టార్గెట్ రుద్ర వైపుకు మళ్ళనుందా? అసలు రుద్రకు మయూరి ఎలా బ్లడ్ ఇచ్చింది? అది శిఖర్ చెప్తున్నట్టు డెస్టినీనా, లేక ఇంకేమైనా ఉందా? ఏసీపీ మయూరిని ఎయిర్పోర్ట్ లో ఎందుకు ఫాలో అయ్యాడు? ఇష్రత్ నెక్స్ట్ డోస్ రుద్రకి ఇవ్వగలుగుతుందా, లేక అన్ని చేతిలో చస్తుందా? ఏం జరుగుతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.